అన్న నమస్తే అన్న. హాయ్ అన్న నమస్తే. రీసెంట్ టైంలో హైడ్రా మీద కొంచెం నెగిటివిటీ వచ్చింది, కొంచెం పాజిటివిటీ వచ్చింది. ప్రజల్లో అసలు ఏమనుకుంటున్నారు, ముఖ్యంగా హైడ్రా వల్ల ఉపయోగం ఏంటి? వాస్తవానికన్నా ఎవరున్నా ఏ ప్రభుత్వాలున్నా మంచి నిర్ణయాన్ని మనం స్వాగతించాలి. అది ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్న సామాన్య ప్రజలైనా కూడా మంచి విషయాలను మనం స్వాగతించాలి. హైడ్రా అనేది చాలా మంచి కాన్సెప్ట్ అన్న. ఎందుకనంటే ప్రపంచంలో 3 వంతులు నీరుంటే 1 వంతు మాత్రమే భూమి ఉంది. అలాంటి భూమిని కూడా ఎడారులలో ఇంకా ఈ గుట్టలు కొండలు అనేక రకాలు ఉన్నాయి. అంటే నివసించడానికి ఉన్న భూమే కొంతంత. ఆ కొంతలో కొంత ఈ హైడ్రా పేరుతోటి లేదంటే ఇంకొక రకరకాల పేరుతోటి అంటే చాలామంది కూడా భూమిని ఆక్రమించుకోవడం జరుగుతుంది. అలాంటి ఆక్రమణదారులకు కొరడా జులిపిస్తుంది అంటే హైడ్రా. నిజంగా కూడా ఇలాంటి మంచి కార్యక్రమం తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి గారిని మేము రియల్గా అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలు ఏదైతే ప్రజలు ఉంటారో వాళ్ళు పడే ఇబ్బందుల నుండి ఈ హైడ్రా అనేది కొంతవరకు సేవ్ చేస్తుంది. ఎందుకనంటే ఈ హైడ్రా ద్వారా ఇప్పుడు కాలువల పైన లేదంటే చెరువులలో ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. సో అలా కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే నీరు ఇప్పుడు ఇంత ఉండాల్సిన కాలువ ఇప్పుడు ఇంత పెద్దగా ఉండాల్సిన కాలువ వాళ్ళు ఇల్లు కట్టి ఈ కాలువలలో కూడా ఇల్లు కట్టి ఇంత చేస్తున్నారు. అంటే ఈ నీరు ఈ వర్షాకాలం ఎక్కడికి పోతుంది? దాన్ని దాటేసి ఏ కాలువ అవుతుందో ఏ కెనాల్ ఉందో అది ఉప్పొంగి మరి పేద ప్రజల ఇల్లులకు పోవడం జరుగుతుంది. అంటే ఆ పేద ప్రజలకు ఉండే ఇల్లులే గుడిసెలు, చిన్న చిన్న రేకుల ఇల్లులు, పూరి ఇల్లులు, అలాంటి ఇల్లులకు ఈ వాటర్ అనేది వెళ్ళడం వల్ల వాళ్ళు పాపం కనీసం తినడానికి కూడా తిండికి లేకుండా ఉన్న బియ్యం కానీ సరుకులు అనేవి కూడా తడిసిపోవడం జరుగుతుంది. అనేక వర్షాకాలం వస్తే మంచి పెద్ద పెద్ద రోడ్లే జలమయం అవుతున్న పరిస్థితి. పేద ప్రజలు ఇంకా అది ఉండలేని పరిస్థితి ఉంది. సో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. హైడ్రా అనేది రంగనాథర్ గారు కూడా వాళ్ళ టీంకును ఆయన కూడా నేను రియల్గా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అసలు ఏంటి హైడ్రా వల్ల యూజ్ ఏంటి? హైడ్రా వల్ల అంటే మైనస్ ఏంటి? ఒకవేళ హైడ్రా ఈ కార్యక్రమం చేపట్టకపోతే జరిగే మైనస్ ఏంటి, నష్టం ఏంటి? ఇప్పుడు ఈ హైడ్రా అనేది మంచి నిర్ణయం తీసుకుంది. లేదంటే ఇప్పటికే ఈ హైదరాబాద్లో చుట్టుముట్టుత ప్రాంతాలన్నీ కూడా అన్ని చెరువులు కూడా ఈ కబ్జాకు గురయ్యేది. అంటే ఒకప్పుడు హైదరాబాద్ అంటేనే మొత్తం ఏదైతే ఉందో ఇప్పుడు హైదరాబాద్ అంటేనే ఒక కబ్జా, లేదంటే ఈ హైడ్రా అంటే చెరువు చుట్టుపక్కల హైడ్రా కాకుండా హైదరాబాద్ అంటేనే రియల్ ఎస్టేట్లు లేదంటే పెద్ద పెద్ద కబ్జాదారులు ఉండే వాళ్ళని బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు అనే ఒక పేరుండే ఒకప్పుడు. అదాన్ని ఇప్పటి వరకు చాలా వరకు అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని కట్టడి చేస్తూ వచ్చినాయి. సో ఇప్పటి వరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో అయితే రౌడీ షీటర్లు కానీ వేరే వాళ్ళు లేరు. కేవలం ఇప్పుడు కొంతవరకు అంటే మన అసెండ్ భూములు కానీ కబ్జా చేస్తూ వస్తున్నారు, లేదంటే ఇంకొన్ని లవన్ పట్టా భూములు కానీ అనేక రకాల చిన్న ఇప్పుడు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ వస్తున్నారు. సో ఈ హైడ్రా తోటి ఈ కబ్జాదారులకు మెయిన్గా ఇప్పుడు ఉచ్చబడుతుందండి. హైడ్రా తోటి ఇంకోసారి ఎక్కడన్నా కబ్జా చేయాలంటే హైడ్రా పేరు చెప్తేనే ఒక్కొక్కడికి వెన్నులో వణుకు పుడుతుంది. వాస్తవానికి ఏంటంటే ప్రభుత్వాలు ఏదైనప్పటికీ కూడా హైడ్రా పేరు చెప్తేనే అన్ని పార్టీ నాయకులు కూడా కబ్జా చేయాలంటే భయపడుతున్నారు. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ప్రజలైతే. తప్పకుండా మీరు అన్నట్టు ఇంకోటి దీని డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు చాలా మందికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. సో వీటిని కూడా తొందరగా కూల్ చేస్తే ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే కేవలము అంటే కొంతమంది వ్యక్తులకే ఇది పరిమితం చేస్తున్నారా లేదంటే అందరికీ ఒకటే న్యాయమా అనేది ఒకటి. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా వచ్చింది ఏంటంటే ప్రజాపాలన పేరుతోటి ప్రజలందరికీ సమాన న్యాయం చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.